ఇంద్ర పదవి, వ్యాస పదవి ఇది పూర్వులు నిర్ణయించినటువంటి ఒక అధికార పదవి పేరు. దానికి అర్హత కలిగిన వారు ఇంద్ర పదవికి గాని అటు వ్యాస పదవికి గాని అర్హులవుతారు. ఇది మన పురాణ పురుషులు చెప్పినటువంటి ఒక చిన్న సత్యం. ఇప్పుడు మనం విషయంలోకి వద్దాం. మహాభారత రచనకి వ్యాస మహర్షి పూనుకున్నాడు. మరి దానికి ఎలా రూపం ఇవ్వాలి అనే సంశయంతో బ్రహ్మదేవుణ్ణి సలహా అడిగాడు. మరేమో వినాయకుడు మార్గం చూపిస్తాడు అని బ్రహ్మ చెప్పాడు. ఈ వ్యాసుని యొక్క చిత్తశుద్ధికి ప్రసన్నుడైన గణపతి మహాభారతాన్ని తాను వ్రాయడానికి ఒప్పుకున్నాడు. కానీ ఒక నిబంధన విధించాడు. అదేంటంటే, నేను రాయడం మొదలు పెట్టాక ఆగకుండా నిరంతరాయంగా నువ్వు చెబితేనే నేను రాస్తా అని ఒక నిబంధన పెట్టాడు వినాయకుడు. సరే అన్నాడు వ్యాసుడు, ఒప్పుకున్నాడు. కానీ తను కూడా ఒక ప్రతి నిబంధన పెట్టాడు వినాయకుడికి. ఏంటంటే, తను నిరంతరాయంగా చెప్పేటటువంటి శ్లోకాలని అర్థం చేసుకుని మాత్రమే వ్రాయమన్నాడు. అంటే ఆసువుగా అతను వ్యాస మహర్షి శ్లోకాలను చెప్తూ ఉంటే వినాయకుడు రాయాలన్నమాట. సో తను ఆసువుగా చెప్పేటటువంటి శ్లోకాలను వినాయకుడు అర్థం చేసుకుని రాయాలి. ఇవి కండిషన్స్ అప్లైడ్. అప్పుడు ఈ వ్యాస మహర్షి శ్లోకాలను చెప్తుంటే వినాయకుడు ఆగకుండా వ్రాయడం మొదలు పెట్టాడు. ఒక్కోసారి వినాయకుడు వ్రాత వేగాన్ని వ్యాసుల వారు అందుకోవడం కష్టమైపోయేది, అనుసరించి చెప్పడం కష్టమైపోయేది. అందుకని అటువంటి అప్పుడు ఏం చేసేవాడంటే వ్యాస మహర్షి అసంగతంగా గాని విరోధంగా గాని అనిపించే శ్లోకాలను చెప్పేవాడు. ఇదేంటి, ఇదేదో అసంబద్ధంగా ఉందే, ఇదేదో విరుద్ధంగా ఉందే అని గణపతి ఆలోచించే లోపు ఈ విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకొని వ్యాసుడు తర్వాత శ్లోకాలను చెప్పగలిగేవాడు. ఒకసారి ఈ చేత్తో గంటంతో రాస్తున్నాడు కదా గణపతి, అది విరిగిపోయింది రాస్తుండగా. అప్పుడు వినాయకుడు మరి ఆగకుండా రాయాలి కదా, అందుకని తన దంతాన్ని విరిచి గంటంగా మార్చి వ్రాతకు ఉపయోగించాడంట. భారతమే కాదు, వ్యాసుని అష్టాదశ పురాణాలను ఇంకా బ్రహ్మసూత్రాలు మొదలైన వాటన్నిటినీ కూడా వినాయకుడే వ్రాసాడని చెబుతారు. ఇదర్రా చిన్న విషయం. మహాభారతానికి సంబంధించి మరొక మంచి విషయాన్ని చెప్పుకోవడానికి మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.